తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. పంచాయతీరాజ్ చట్టం 2018 సవరణ దృష్ట్యా గత పంచాయతీ ఎన్నికల్లో ఉన్న రిజర్వేషన్లన్నీ ఈసారి మారతాయని తెలిపింది. మొదటగా ఎస్టీ, ఆ తర్వాత ఎస్సీ, బీసీ, మహిళా రిజర్వేషన్ల జాబితాను ఎంపిక చేయాలని నిర్దేశించింది. పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం అనుమతించగా ఎన్నికల సంఘం సన్నాహాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా మార్గదర్శకాలకు జారీ చేసింది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఉన్న 545 గ్రామీణ మండలాల్లో 12,760 గ్రామాలు, వాటిలో 1,13,534 వార్డుల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో 50% మేరకు రిజర్వేషన్లు, మిగిలిన 50% జనరల్ కేటగిరీ స్థానాలుంటాయి. 2024 సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ కుల సర్వే 2024 ప్రకారం బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయాలి. ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్లు ఉంటాయి. బీసీ రిజర్వేషన్లు ఎస్ఈఈపీసీ 2024 సర్వే ప్రతిపాదికన ఉంటాయి. సర్పంచులు రిజర్వేషన్లు, ఆర్టీఓలు, వార్డుల రిజర్వేషన్లు, ఎంపీడీఓలు ఖరారు చేయాలి. జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు ఉంటాయి. ఎక్కడైనా జనాభా సమానంగా ఉంటే లాటరీ ద్వారా రిజర్వేషన్లు ఖరారు చేయాలి. మహిళలకు 50% రిజర్వేషన్లు ఉంటాయి. సరి సంఖ్యలో సీట్లకు సమస్య లేదు. బేసి సంఖ్యలో సీట్లు ఉంటే 0.5% పరిగణనలోకి తీసుకోవచ్చు. సున్నాను పరిగణించి నిర్ణయం తీసుకోవాలి. ఉదాహరణకు ఏతేని మండలంలో 11 సీట్లు ఉంటే 5.5% రిజర్వేషన్ రావాలి. 0.5ను పరిగణనలోకి తీసుకోకుండా 5 సీట్లనే కేటాయించాలి. ఇక పంచాయతీ ఎన్నికల కోసం రిజర్వేషన్లు జనరల్ కేటగిరీలో ఒకేసారి సీట్ను కేటాయించిన తర్వాత మార్పులు చేయరాదు. అన్ని సరిచూసుకుని ఖరారు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల్లో పేర్కొంది.